వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రస్తుతం దానికి సంబంధించి అయితే శంకుస్థాపన కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చేయబోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ యొక్క వైజాగ్ డేటా సెంటర్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్ సిటీస్లో వైజాగ్ని ఏ విధంగా నిలబోతుంది, మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు వైజాగ్ అంటే డేటా సెంటర్ అనేటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపు 1,38,000 కోట్ల భారీ పెట్టుబడి వైజాగ్ రావడం గురించి కావచ్చు, అప్పుడు ఎంతోమంది ఎంతో ఆనందంగా ఉన్నారు. బట్ అయితే ఇప్పుడు అది కార్యరూపం దాలుస్తూ గ్రౌండింగ్ అవబోతూ ఉంది. అయితే ఈ శుభ తరుణంలో మొత్తం వైజాగ్ డేటా సెంటర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎంతో ఆనందంగా ఉన్నారు. మరి అయితే రానున్న రోజుల్లో వైజాగ్ రూపురేఖలను కావచ్చు, వైజాగ్ ఆర్థిక స్థితిగతుల్ని ఈ డేటా సెంటర్ ఎలా మార్చబోతుందంటారు? చంద్రబాబు నాయుడు గారు దానికి భూమి పూజ చేస్తున్నారు. ఆయనతో పాటు గూగుల్ నుంచి కురియన్ గారు కూడా వస్తున్నారు, ప్రముఖ వ్యక్తి గూగుల్లో అన్నమాట. అసలు భారతదేశంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI 1,30,000 కోట్ల FDI ఇదే ఫస్ట్ టైం వస్తాం భారతదేశంలో, హైయెస్ట్ అనమాట. అది ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, అది వైజాగ్లో వస్తుంది. వైజాగ్లో రావడానికి కారణం ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్లో రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి వస్తుంది. ఎందుకంటే ఆయన యొక్క సమర్థత ఇన్ టెక్నాలజీలో చూశారు గత 25 ఇయర్స్ నుంచి. గూగుల్ పిచ్ ఇది ఇండియానే, ఏది గూగుల్ CEOది. కాబట్టి హీ నోస్ చంద్రబాబు నాయుడు గారి యొక్క కెపాసిటీ, క్యాపబిలిటీ, విజను అన్నీ అర్థమయ్యి వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ అంతా చూసుకున్నారు ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది. సముద్రం పక్కన ఉంది వైజాగ్లో సముద్రం పక్కన ఉండటం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది దానికి. ఏంటంటే అండర్ సీ కేబుల్ రావాలి దీనికి. డేటాకి మొత్తం కమ్యూనికేషన్ కదా మోర్ ఇంపార్టెంట్. ఆ డేటా మొత్తం ఇక్కడ ఇచ్చేస్తారు. అప్పుడు వైజాగ్లో కూడా 3 ప్లేసుల్లో పెడుతున్నారు. ఇది తర్లుపాడు, అడవివరం అండ్ రాంబిల్లిలో ఈ అండర్ సీ కేబుల్ వచ్చి కనెక్ట్ అవుద్ది. ఓకే, ఎందుకంటే సీ బాగా దగ్గర అనమాట అక్కడ. రాంబిల్లిలోనే రీసెంట్గా రెన్యూ ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది. అది కూడా సోలార్ ఎనర్జీ అనమాట. అది 5,000 crores ఇన్వెస్ట్మెంట్. ఆ ఎనర్జీ కూడా దీనికి ఉపయోగపడుతుంది అనమాట, ఏది గూగుల్ డేటా సెంటర్కి. అంటే రాంబిల్లిలో ఇప్పుడు ఆల్రెడీ రెన్యూ ఎనర్జీ దీన్ని కూడా యూటిలైజ్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే దీని మీద ఎలిగేషన్స్ ఏంటంటే అదర్ పార్టీస్ ఏమంటారంటే దీనికి చాలా పొల్యూషన్ డ్యామేజ్ అవుద్ది, ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుద్ది, లాట్ ఆఫ్ ఎనర్జీకి ఇదవుతుంది అని అంటారనమాట. ఎప్పుడైతే రెన్యూవబుల్ ఎనర్జీ వాడతారో దీనికి 100% రెన్యూవబుల్ ఎనర్జీ వాడటానికి దీనికి డిజైన్ చేశారు. అంటే సోలార్ అండ్ విండ్ ఎనర్జీ కాదు, ఇమ్మీడియట్గా కూడా మొత్తం 100% దాంతో వాడకపోవచ్చు. అంటే ఈ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేస్తున్నారు కదా 2026 28th April. అంటే కరెక్ట్గా 2 years కానీ ఈ ప్లాంట్ అవ్వదు కంప్లీట్గా. ఓకే, ఈ 3 ప్లేసెస్లో కలిపి 600 ఎకరాలు ఉందన్నమాట. 600 ఎకరాల్లో గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నారు వైజాగ్లో. మేజర్ అడ్వాంటేజ్ ఇస్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. ఒకటి సీ కోస్ట్, ఎందుకంటే ఈ హీట్ కూలింగ్ సిస్టమ్ కావాలి దీనికి. ఇది డేటా యుగం, 2020 తర్వాత డేటా యుగం. గూగుల్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కాక రిలయన్స్ వాళ్ళు కూడా పెట్టబోతున్నారు, బురుక్ వాళ్ళు పెట్టబోతున్నారు, మెటా వాళ్ళు పెట్టబోతున్నారు అనమాట. వాళ్ళు కూడా ఎవరి సీ కేబుల్ వాళ్ళు వేసుకోబోతున్నారు. అండర్ సీ కేబుల్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు వేస్తున్నారు ఆప్టిక్ ఫైబర్తో. అంటే అది కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మొత్తం డేటా అంతా ఇక్కడ ఉంటుంది. డేటా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే లేదు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ డేటా అనమాట. మరి డేటా సెంటర్ల వల్ల టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంటుంది, వైజాగ్ ఉష్ణోగ్రతలు చాలా బలంగా పెరుగుతాయి అంటున్నారు. మరి వాస్తవమైనది? అది కరెక్టే. కాకపోతే ఏంటంటే అది సీ కోస్ట్ పక్కన పెడుతుంది, ఎందుకంటే అది కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, సీ బ్రీజ్ ఉంటుంది అనమాట. సీ బ్రీజ్ వల్ల అది కూల్ అవుతూ ఉంటుంది వాతావరణం పక్కనే. ఇప్పుడు ఎప్పుడైనా సరే బీచ్కి వెళ్తే ఎంత చల్లటి గాలి వస్తుంటుంది, మీరు మొత్తం. అందుకని అది పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. అందుకనే మనకి గ్రీన్ ఎనర్జీ కూడా వాడుతుంది. అందుకని అనమాట థర్మల్ పవర్ కూడా వాడబోట్ల బిగినింగ్లో కొంత వాడచ్చు. ఈ సోలార్ ఎనర్జీ ఆర్ విండ్ ఎనర్జీ రెన్యూవబుల్ కాబట్టి రాయలసీమలో ఉన్న పవర్ రెన్యూవబుల్ ఎనర్జీని దీనికి వాడుకుంటారు. ఓకే, ఇక్కడ ఈ వైజాగ్ దరిదాపుల్లో కూడా విండ్ ఎనర్జీకి కూడా వాతావరణం అనుకూలిస్తుందంట. విండ్ ఎనర్జీ కూడా పెడతారనమాట. దగ్గర ఈ రెన్యూవబుల్ ఎనర్జీకే 20,000 crores ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఏది 1,30,000 కోట్లో 20,000 crores ఓన్లీ ఫర్ పవర్ అనమాట. దీంట్లో అదానీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కన్స్ట్రక్షన్ పార్ట్ తీసుకుంటున్నారు. మొత్తం టోటల్లీ ఇట్ ఈస్ ఓన్డ్ బై గూగుల్ ఓన్లీ.
ఓకే. గూగుల్ వాళ్ళే దీన్ని అదాని అయితే కాదు, అది స్పష్టత. అదాని ఓన్లీ కన్స్ట్రక్షన్. ఓకే. దాని మీద బోళ్ళు కాంట్రవర్సీస్ ఉన్నాయి. అదే కదా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది అదాని డేటా సెంటర్ను మేమే తీసుకొచ్చాము, ఇదిగోండి అగ్రిమెంట్ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారని ఒక వింతవాదం తీసుకొచ్చారు. వింతవాదం ఏంటంటే అసలు గూగుల్ డేటా సెంటర్తో కానీ గూగుల్తో కానీ శంకర్ పిచాయ్తో కానీ ఎప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు కన్సల్ట్ అవ్వాలా, డిస్కస్ చేయలే. ఓకే. ఇప్పుడు 1 year నుంచి లాస్ట్ 1 year నుంచి డిస్కషన్స్ చేస్తా కొన్ని లాస్ అమెండ్మెంట్స్ చేశారు ప్రైమ్ మినిస్టర్ గారి సహాయంతో. ఆ మినిస్ట్రీలో కొన్ని ఇంపార్టెంట్ వీళ్ళకి ఫేవరబుల్గా, గూగుల్ డేటా సెంటర్కి ఫేవరబుల్గా చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్తో మోడీ గారు యాక్సెప్ట్ చేసి కొన్ని అమెండ్మెంట్స్ చేశారు వాళ్ళకి ఫేవరబుల్గా. ఓకే. అందుకని గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వచ్చింది. అన్ని ఫ్యాక్టర్స్ అనమాట, ఒక ఫ్యాక్టర్ కాదు. పక్కనే సీ ఉండటం, అండర్ సీ కేబుల్కి సౌకర్యాలు ఉపయోగించుకోవటం, ఒకే కూలింగ్ సిస్టమ్ కావాలి దానికి, ఒకవైపు ల్యాండ్ అవైలబిలిటీ కావాలి. ల్యాండ్ అవైలబిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇన్ని రకాలుగా ఉందన్నమాట. గవర్నమెంట్ కూడా హై ఇన్సెంటివ్స్ ఇవ్వడం కావచ్చు. అది ఒకటే కాదు, చాలా ఇప్పుడు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఫ్రీగా ఇస్తున్నారు, జిఎస్టీ ఉండదు, చాలా రకాల. చిన్న ఉదాహరణ, ఇప్పుడు చాలా కంపెనీలకి టాప్ 50 కంపెనీలకి లోకేష్ గారు రూపాయికి 99 పైసలకి ఇస్తామని చెప్పి ప్రకటించారు కదా. ఈ గూగుల్కి ఎలా కేటాయించారు భూమి ఇంతకి? వెరీ రీజనబుల్ ప్రైస్, నాట్ ఫర్ ఫ్రీలీ. అంటే 99 పైసలు కాదు, అది సింహాచలం ల్యాండ్స్ కూడా, సింహాచలం అప్పన్న స్వామి యొక్క ల్యాండ్స్ ఒక 160 acres ఇస్తున్నారు దానికి లీజుకి ఇస్తున్నారు. కొంత లీజుకి కూడా ఎవ్రీ 11 years ఇస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఒక 30 crores వరకు ఇన్కమ్ వస్తుంది గుడికి ఎవ్రీ ఇయర్. 11 ఏళ్ల వరకు అది అగ్రిమెంట్ అవుతుంది అనమాట. దాని మీద కూడా ఏదో క్రిటిసిజం చేస్తున్నారు. ఆ ల్యాండ్స్ ఊరినే పడి ఉంటాయి కదా, దాని బదులు డేటా సెంటర్ పెట్టుకుంటే ఇన్కమ్ వస్తుంది కదా అప్పన్న స్వామికి. అలా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు లోకేష్ 99 పైసే per 21 acresకి టీసీఎస్కి కాగ్నిజెంట్కి ఇచ్చారు. అది కాకుండా ఏఎన్ఎస్ఆర్కి, రహేజాకి, తర్వాత మదర్సన్కి ఇచ్చారు. ఓన్లీ 5 companiesకే వాళ్ళు 99 పైసాకి ఇచ్చారు. టోటల్ 21 acres, నాట్ ఫర్ ఏకర్. అంటే టోకెన్గా ఇవ్వడం కోసం ఇచ్చారు. 99 పైసలకి 21 ఎకరాలు ఇచ్చారు టీసీఎస్కి, కాగ్నిజెంట్కి ఇచ్చారు, ఏఎన్ఎస్ఆర్కి ఇచ్చారు, రహేజాకి ఇచ్చారు, మదర్సన్కి ఇచ్చారు. ఓన్లీ 5 కంపెనీలకే ఇచ్చారు వాళ్ళు ప్రస్తుతానికి ఇచ్చింది అది. ఇప్పుడు ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి క్యాప్ జెమినీకి కానీ, ఐబిఎంకి కానీ, యాక్సెంచర్కి కానీ. ఈ 3 కంపెనీలు కూడా త్వరలో వైజాగ్ రాబోతున్నాయి అనమాట. అది డిఫరెంట్ టాపిక్. మనం గూగుల్ డేటా సెంటర్ గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకుంటున్నాం. ఇది బిగ్గెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ యుఎస్. గూగుల్ అవుట్ సైడ్ యుఎస్, ఇండియాలో అది వైజాగ్లో మనకి తెలుగు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మన గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. డైరెక్ట్గా ఉద్యోగాలు వచ్చేది వేలల్లోనే ఉంటాయి, కాదు ఇండైరెక్ట్గా 1 lakh వరకు ఉద్యోగాలు రావచ్చు. ఎక్కువ సిస్టమ్ డెవలప్ అవుతుంది అనమాట. ఏది ఇప్పుడు అండర్ సీ కేబుల్ వేయాలంటే బోల్డ్ లేబర్ కావాలి, బోల్డ్ మ్యాన్ పవర్ కావాలి. అట్లాగే మరి రెన్యూవబుల్ ఎనర్జీకి బోల్డ్ మ్యాన్ పవర్ కావాలి. డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ లాగా, ఆఫీస్ లాగా ఉండి కూర్చోవటం ఉండదన్నమాట. అదే కదా, దీని మీద ఎక్కువ మంది ప్రాపర్గా ఏంటంటే ఇది ఒక డేటా సెంటర్ అంటే గొడౌన్ లాంటిది, దీనికి సెక్యూరిటీ గార్డ్ జాబులు లాంటివి ఉపయోగపడితే పెద్ద రాష్ట్రానికి దీనివల్ల ఉపయోగం ఉండదని చెప్పేసి కొంతమంది వాదన ఉంటుంది. ఎందుకంటే జాబ్స్ వీళ్ళు అనుకున్నట్టుగా సాఫ్ట్వేర్ కంపెనీ ఇప్పుడు టీసీఎస్ ఉందనుకో, టీసీఎస్ ఓన్లీ 1500 crores వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది, కానీ దగ్గర 12,000 మందికి ఇస్తున్నారు ఉద్యోగం. మరి ఇక్కడ 1,30,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కానీ ఉద్యోగం వచ్చేది, డైరెక్ట్ ఉద్యోగం వచ్చేది వేలల్లోనే ఉంటుంది. అంటే లక్షల్లో వస్తుంది. ఎప్పుడంటే ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది దీనికి. ఒక డేటా సెంటర్, అది వరల్డ్ క్లాస్ డేటా సెంటర్ వైజాగ్ వస్తుంది కాబట్టి అది 5 gigawatts, నాట్ ఎన్ ఆర్డినరీ స్మాల్, చాలా 3 ప్లేసెస్లో అందుట్లో అంత వెరీ బిగ్ కాబట్టి దానికి రిలేటెడ్ ఇండస్ట్రీస్, ఐటీ ఇండస్ట్రీ కూడా బాగా డెవలప్ అవుతుంది అనమాట. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కమింగ్ డేస్లో వచ్చేది. అది డేటా సెంటర్స్ యుగం ఇది. అందుకని డేటా సెంటర్స్ ఎక్కడుంటే అక్కడ ఎకో సిస్టమ్ డెవలప్ అవుద్ది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుద్ది, దానికి రిలేటెడ్ కంపెనీస్ వస్తాయి అన్నమాట. దాని ద్వారా 1 lakh ఎంప్లాయ్మెంట్ రావచ్చు అని ఒక ఎస్టిమేషన్. అది ఒకటే కాదు, కన్స్ట్రక్షన్ స్టేజ్లో బోల్డ్ ఎంప్లాయ్మెంట్ కావాల్సి వస్తుంది, సీ కేబుల్ వేసేటప్పుడు ఎంప్లాయ్మెంట్ కావాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ డేటా సెంటర్కి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతారు కదా 3 places. ఏ బిల్డింగ్కి ఆ బిల్డింగ్కి ఎంప్లాయ్మెంట్ కావాలి. ఒకే చోట అన్నీ ఉంటే తక్కువ ఎంప్లాయ్మెంట్, కానీ వీళ్ళు 3 places పెడుతున్నారు. 3 places ఏది? తల్లుపాడు, ఆనందవరం, రాంపల్లి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అనమాట. ఇలా ఏంటంటే చక్కగా ఒక సిస్టమేటిక్ ప్లాన్లో 2 yearsలో కంప్లీట్ అయ్యేటట్టుగా పెడుతున్నారు అనమాట. ఇది ఎప్పటికల్లా దీని సర్వీస్ స్టార్ట్ చేయొచ్చు అంటారు? 2028
2028 జూన్ జూలై కల్లా అయిపోతుంది. మ్యాక్సిమం 2028 ఆఖరికి అయిపోతుంది. టార్గెట్ మాత్రం 28 వాళ్ళు టార్గెట్ 2 years పెట్టుకున్నారు. ఓకే. కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న కంపెనీ కాబట్టి వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా చేస్తారో అందరికీ తెలుసు. కన్స్ట్రక్షన్ ఏమో అదాని వాళ్ళకి అప్పచెప్పారంట కన్స్ట్రక్షన్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ హోల్డ్ బై ఓన్లీ గూగుల్ ఓన్లీ. ఈ ఇంత సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుని ఇంత హయ్యెస్ట్ ఎఫ్డిఐ ప్లస్ తీసుకొస్తున్న డేటా సెంటర్ చిన్నదా అంటే కాదు, అది 5 gigawatts. అసలు ఇండియాలోని ఇప్పుడు వరకు ఉన్న డేటా సెంటర్స్ ఓన్లీ 1.5 gigawatts. అంటే ఒక్క గూగుల్ డేటా సెంటరే 5 gigawatts. ఊహించడానికి కూడా వీలుగా ఒక కందని విషయం. మళ్ళీ రిలయన్స్ వాళ్ళు కూడా 1 lakh crores ఇన్వెస్ట్ చేయబోతున్నారు, బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు, అలాగే మెటా వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు అనమాట. ఇది డేటా సెంటర్ల యుగం. అందుట్లో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటేనే ప్రపంచం యొక్క మొత్తం కళ్ళన్నీ మన వైజాగ్ మీదే ఉన్నాయన్నమాట. సో దీన్ని మనం ఎంతో ఆనందపడాలి. ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ ఆనందపడాల్సిన విషయం. అందరూ దాన్ని ప్రోత్సహించాలి. కంగ్రాచులేట్ చేద్దాం మనం చంద్రబాబు నాయుడు గారిని. రేపు ఓపెన్ అవుతుంది కాబట్టి. థ్యాంక్ యూ. నమస్తే.